తిరుమల అక్కడ అడుగు పెట్టగానే గాలి కూడా భక్తిగా మారిపోతుంది. ప్రతి అడుగులో ఒక పురాణం, ప్రతి వీధి ఒక వేదం, ప్రతి మలుపు ఒక చరిత్ర. కలియుగ వైకుంఠంగా భావించే తిరుమలలో ఇప్పుడు కేవలం స్వామివారి దర్శనం మాత్రమే కాదు, దారి కూడా దైవత్వంగా మారిపోయింది. ప్రతి రాయి స్వామి పేరు చెబుతోంది, ప్రతి మార్గం ఒక కథను నడిపిస్తోంది. లక్షలాది మంది భక్తులు నడిచిన ఆ పవిత్ర నేల ఇప్పుడు మరోసారి కొత్త గుర్తింపుతో ముందుకొస్తోంది. శతాబ్దాలుగా భక్తుల అడుగులు తాకిన మాడ వీధులు ఇప్పుడు కొత్త పేర్లతో, కొత్త అర్థాలతో మరోసారి భక్తి లోకాన్ని ఆకట్టుకుంటున్నాయి. వేదాల పేర్లు ధరించిన ఆ వీధులు ఇప్పుడు కేవలం మార్గాలు కాదు, ఆధ్యాత్మిక యాత్రకు జీవం పోసే పవిత్ర ప్రవాహాలు. కేవలం మార్గాల పేర్లు మారాయి అనుకుంటే అది చిన్న విషయం అవుతుంది. కానీ నిజానికి ఇది తిరుమల ఆధ్యాత్మిక భావనను మరింత లోతుగా చెప్పే ప్రయత్నం ఇది. ప్రతి దిక్కు ఒక వేదం, ప్రతి అడుగు ఒక సాంప్రదాయం, ప్రతి వీధి ఒక పురాణం అన్నట్టుగా ఈ మార్పు తిరుమలను ఇంకొక స్థాయిలో చూపిస్తున్నాయి. ఎప్పటి నుంచో ఉత్సవాలకు జీవం పోసిన ఈ మాఢ వీధులు ఇప్పుడు పేర్లతోనే కాదు, భావంతో కూడా కొత్త వెలుగును సంతరించుకున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయం చుట్టూ ఉన్న పురవీధులు ఇప్పుడు కొత్త ఆధ్యాత్మిక గుర్తింపును పొందాయి. శతాబ్దాలుగా భక్తి, సాంప్రదాయం, చరిత్రను మోసుకొస్తున్న ఈ మార్గాలకు తిరుమల తిరుపతి దేవస్థానం తాజాగా వేదాలు, ఆళ్వార్లు, మహాభక్తులు, చారిత్రక వ్యక్తుల పేర్లను నామకరణం చేయడం ద్వారా కొత్త ఆధ్యాత్మిక రూపాన్నిచ్చింది. భక్తుల మనస్సులో ఎప్పుడూ పవిత్రతతో నిలిచే తిరుమల పరిసరాలు ఈ నిర్ణయంతో మరింత దివ్యమైన భావనను సంతరించుకున్నాయి. ఈ మార్పులు కేవలం పేర్ల మార్పులుగా కాకుండా తిరుమల ఆధ్యాత్మిక వారసత్వాన్ని ఆధునికంగా పునః ప్రతిష్ఠించే ప్రయత్నంగా కనిపిస్తున్నాయి. తిరుమల ఆలయ గర్భగుడి చుట్టూ ఉన్నటువంటి 4 ప్రధాన మార్గాలను మాడవీధులని పిలుస్తారు. ఇవి కేవలం రహదారులు మాత్రమే కాదు, ఆలయ ఉత్సవాల జీవన రేఖలుగా భావించబడతాయి. బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారి వాహన సేవలు, ఉత్సవ ఊరేగింపులు ఈ వీధుల్లోనే జరుగుతాయి. భక్తులు స్వామిని అత్యంత సమీపంగా దర్శించుకునే అవకాశం కలిగే ఈ మార్గాలకు ఆధ్యాత్మికంగా అత్యంత ప్రాధాన్యం ఉంది. చరిత్రపరంగా చూస్తే ఈ మాడవీధులు తిరుమల ఆలయ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాయి. ఒకప్పుడు ఆలయం చుట్టూ సరైన రహదారి వ్యవస్థ లేకపోవడంతో ఉత్సవాలు పరిమితంగా జరిగేవి. తరువాత కాలక్రమంలో ఆలయ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించే ప్రయత్నాల్లో భాగంగా వీధులను విస్తరించి ఉత్సవాలకు అనుకూలంగా తీర్చిదిద్దారు. పురాణాలు, చారిత్రక ఆధారాల ప్రకారం ఈ మార్గాల అభివృద్ధిలో రామానుజాచార్యుల ప్రభావం ఉన్నట్లు చెబుతారు. ఆయన కాలంలోనే ఆలయ పరిసరాలను వ్యవస్థీకరించి భక్తుల రాకపోకలకు అనువుగా మార్చినట్లు విశ్వసిస్తారు. ఆ తరువాత విజయనగర సామ్రాజ్య కాలంలోనూ ఈ ప్రాంతానికి మరింత అభివృద్ధి జరిగింది. రథోత్సవాలు, వాహన సేవలు వంటి వైభవోపేతమైన ఉత్సవాలకు అనువుగా వీధులు మరింత విస్తరించబడ్డాయి. ఈ క్రమంలోనే ఇవి ఆధ్యాత్మిక కేంద్రంగా మాత్రమే కాకుండా సాంస్కృతిక వేదికగా రూపుదిద్దుకున్నాయి. తిరుమల మాడవీధుల పేరు వెనుక కూడా ఒక ఆసక్తికరమైన చరిత్ర ఉంది. ద్రావిడ సాంప్రదాయంలో ఆలయ పరిసరాల్లో అర్చకులు నివసించే ప్రాంతాలను మాడమని పిలిచేవారు. కాలక్రమంలో ఆ పదం మారుతూ మాడవీధులుగా రూపాంతరం చెందింది. తమిళ, తెలుగు సాంప్రదాయాల కలయికలో తిరుమల ప్రాంతం ఈ పదాన్ని స్వీకరించి తన సొంత ఆధ్యాత్మిక భాషలో భాగంగా మార్చుకుంది. ఈ వీధులు కేవలం నివాస ప్రాంతాలు కాకుండా ఆలయ సేవా కార్యక్రమాలకు కేంద్రంగా ఉండేవి. అర్చకులు, సేవకులు, భక్తులు అందరూ ఈ మార్గాల చుట్టూ జీవనం సాగించేవారు. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్న తాజా నిర్ణయాల ప్రకారం ఈ 4 మాడవీధులకు వేదాల పేర్లు పెట్టనున్నారు. తూర్పు మాడవీధి ఋగ్వేద మార్గంగా, దక్షిణ మాడవీధి యజుర్వేద మార్గంగా, పశ్చిమ మాడవీధి సామవేద మార్గంగా,
ఉత్తర మాడవీధి అధర్వణ వేద మార్గంగా నామకరణం చేయబడింది. ఈ నిర్ణయం ద్వారా ఆలయ నిర్మాణాన్ని వేద సాంప్రదాయంతో మరింత బలంగా అనుసంధానించనున్నట్లు భావించవచ్చు. ప్రతి వేదం ఒక దిశను సూచించడం ద్వారా ఆధ్యాత్మిక సమతుల్యతను ప్రతిబింబించే ప్రయత్నం కూడా ఇందులో కనిపిస్తుంది. తిరుమల మాడవీధులతో పాటు ఆలయ పరిసరాల్లోని ఇతర ప్రదేశాలకు కూడా కొత్త పేర్లు ఖరారు చేశారు. ఆలయం ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశానికి భగవద్ రామానుజాచార్య ప్రాంగణం అనే పేరు ఇవ్వబడింది. బేడి ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంతాన్ని సాళువ నరసింహరాయల ప్రాంగణంగా పిలువనున్నారు. ఇలాంటి పేర్ల ద్వారా చారిత్రక వ్యక్తుల సేవలను గుర్తు చేసుకోవడమే కాకుండా తిరుమల చరిత్రను భక్తులకు మరింత దగ్గర చేయాలన్న లక్ష్యం కనిపిస్తోంది. తిరుమలలోని ముఖ్య కూడళ్లకు కూడా కొత్త పేర్లు పెట్టారు. లేపాక్షి సర్కిల్ను అన్నమయ్య కూడలి అని, రామ్ బాగీచా సర్కిల్ను తొండమాన్ చక్రవర్తి కూడలి అని, ఎస్ఎంసి సర్కిల్ను పురంధరదాసు కూడలి అని పిలువనున్నారు. అలాగే కొన్ని మార్గాలకు అన్నమాచార్య మార్గం, కృష్ణదేవరాయల మార్గం వంటి పేర్లు ఖరారు చేయడం ద్వారా భక్తి ఉద్యమానికి చెందిన మహనీయులను స్మరించే ప్రయత్నం జరిగింది. రింగ్ రోడ్లు, నడకదారులు, ఇతర మార్గాలకు కూడా ఆధ్యాత్మికతను ప్రతిబింబించే పేర్లు ఇవ్వడం ద్వారా తిరుమల మొత్తం ఒక ఆధ్యాత్మిక పట్టంగా మారుతున్న భావన కలుగుతుంది. ఇక ఈ నిర్ణయాల వెనుక ఉన్న ఉద్దేశం తిరుమల పవిత్రతను మరింత బలపరచడమే కాకుండా భక్తులకు ఒక కొత్త అనుభూతిని అందించడం. ప్రతి పేరు వెనుక ఒక కథ, ఒక చరిత్ర, ఒక భక్తి పరంపర దాగి ఉండడం వల్ల ఈ మార్పులు కేవలం పరిపాలనా నిర్ణయాలుగా కాకుండా ఆధ్యాత్మిక పునరుజ్జీవంగా కనిపిస్తున్నాయి. తిరుమలలో అడుగుపెట్టే ప్రతి భక్తుడు ఇప్పుడు ఒక వేద మార్గంలో నడుస్తున్న భావన పొందేలా ఈ రూపకల్పన జరిగింది. అలాగే భక్తుల సౌకర్యాల కోసం కూడా పలు అభివృద్ధి పనులకు ఆమోదం లభించింది. క్యూలైన్లలో మరుగుదొడ్ల సదుపాయం పెంపు, విశ్రాంతి భవనాల అభివృద్ధి, ధూపదీప నైవేద్యాల ఆర్థిక సాయం పెంపు వంటి నిర్ణయాలు భక్తుల అనుభవాన్ని మెరుగుపరిచే దిశగా ఉన్నాయి. అలిపిరి ప్రాంతంలో శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం కోసం ప్రత్యేక యాగశాల నిర్మాణం కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మరింత ప్రాధాన్యం ఇవ్వనుంది. మొత్తం మార్పులు చూస్తే తిరుమల కేవలం ఒక దేవాలయం మాత్రమే కాకుండా ఒక జీవంత ఆధ్యాత్మిక వ్యవస్థగా కొనసాగుతున్నట్లు స్పష్టమవుతోంది. పురాతన సాంప్రదాయాలను ఆధునిక అవసరాలతో కలిపి ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం ఇది. భక్తి, చరిత్ర, సాంస్కృతిక వారసత్వం అన్నీ కలిసిన ఈ మార్పులు తిరుమల వైభవాన్ని మరింత విస్తరించే దిశగా అడుగులు వేస్తున్నాయి.